నమస్తే వెల్కమ్ టు నంద్యాల న్యూస్ 9 ముందుగా హెడ్లైన్స్ నంద్యాల భీమవరం రోడ్లో ఉన్న చెత్త డంపింగ్ యార్డ్ ను అధికారులతో పరిశీలించిన మున్సిపల్ చైర్పర్సన్ మాబునిసా నంద్యాల రవాణా శాఖ అధికారులు చేపట్టిన ప్రత్యేక వాహనాలు తనిఖీ నిబంధనలు పాటించడం జరిమానా తప్పదు రవాణా శాఖ అధికారి సుబ్బయ్య బనగానపల్లిలో ఆయుష్ శాఖ అధికారుల ఆధ్వర్యంలో బనగానపల్లి పట్టణంలో విస్తృత తనిఖీలు నంద్యాల జిల్లా మహిళా అభివృద్ధి శిశు సంక్షేమ శాఖలో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి దరఖాస్తులు చేసుకోండి ఐసిడిఎస్ పీడి లీలావతి దేవి కులమతాలకు అతీతంగా రంజాన్ విందు అల్ మదద్ కంప్యూటర్ సెంటర్ నిర్వాహకులు ఆకుమల్ల రహీం నంద్యాల కేసు దర్యాప్తులో సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి ఛార్జ్షీట్ ను కోర్టుకు దాఖలు చేయాలని జిల్లా ఎస్పీ అద్రాజ్ సింగ్ రాణా శ్రీశైలం హైదరాబాద్ ఘాట్ రోడ్డు ప్రయాణికులు జాగ్రత్తగా ప్రయాణించాలని బ్రేక్ ఇన్స్పెక్టర్ వెల్లడి సినీ నటభూషణ శోభన్ బాబు 17వ వర్ధంతి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన శోభన్ బాబు సేవా సమితి అధ్యక్షుడు దాసరి చింతలయ్య నంద్యాల షిరిడి సాయిబాబా ఆలయంలో 31వ తేదీ నుంచి ప్రత్యేక పూజలు శ్రీరామ నవమి కళ్యాణ మహోత్సవం కమిటీ సభ్యుల వెల్లడి నంద్యాలలో ఇల్లు లేని నిరుపేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని ఎంఆర్ఓ వద్ద ధర్నా నిర్వహించిన సిపిఎం నాయకులు భీమవరం రోడ్ లో ఉన్న చెత్త డంపింగ్ యార్డ్ ను అధికారులతో పరిశీలించిన మున్సిపల్ చైర్పర్సన్ మాబునిసా ఈ సందర్భంగా నంద్యాల డంపింగ్ యార్డుకు సీఎం చంద్రబాబు నాయుడు వస్తున్నాడని ఈ సందర్భంగా అధికారులు పనులు వేగవంతం చేస్తున్నారు మున్సిపల్ చైర్పర్సన్ మాబునిసా డంపింగ్ యార్డులో పరిస్థితి ఎలా ఉందని అధికారులతో పరిశీలించారు అక్కడ జరుగుతున్న పనులను అడిగి తెలుసుకున్నారు అదేవిధంగా డంపింగ్ యార్డు నుంచి పొగ వస్తువులతో పొగ రాకుండా తగు చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు అదేవిధంగా అక్కడి నుంచి చెత్తను తరలిస్తున్న వాటిని పరిశీలించారు ఈ సందర్భంగా మున్సిపల్ చైర్పర్సన్ మాబునిసా మాట్లాడుతూ నంద్యాలకు సీఎం చంద్రబాబు నాయుడు వస్తున్నాడని అధికారులు ఇక్కడ పనులు వేగవంతం చేస్తున్నారని నాకైతే ఇంతవరకు ఎటువంటి సమాచారం మున్సిపల్ అధికారులు ఇవ్వలేదని కానీ చెత్త డంపింగ్ యార్డు నుంచి చెత్తను తరలిస్తున్నారని వాటి పనులను ప్రశ్నించడానికి రావడం జరిగిందని కానీ చంద్రబాబు నాయుడు వస్తున్నాడని మాత్రం మున్సిపల్ అధికారులు ఎవరూ తెలపలేదని కానీ సీఎం చంద్రబాబు నాయుడు డంపింగ్ యార్డుకు వస్తున్నారని మున్సిపల్ జనరల్ ఫండ్స్ లో నుంచి 2 కోట్లు ఇవ్వాలని బిల్లు పెట్టడం జరిగిందని తెలిపారు వాళ్ళు మార్నింగ్ వచ్చి వెళ్ళిపోయి మళ్ళీ వస్తారు మీరు కౌంట్ చేసేసుకుంటున్నారా ఆ రెండు ఖాళీ అయిపోతాయి రైట్ లెఫ్ట్ ఈ రైట్లో ప్లాంటేషన్ పెట్టేసి ఇంకా చెత్త అయిపోతున్నారు ఆగమన్నా కొంచెం ఆపేసి నుంచి పోమన్నా ఉండా నీ నీడ మీద ఉన్నా ఓన్లీ లిఫ్టింగ్ మేడం చేసి ఈ ఏరియా మీటింగ్ కోసం అక్కడ దూరం మేడం ఎంత వీలు లోపల పెట్టారు ఏం ఎక్విప్మెంట్ లేదు అందుకని ఏం పెడుతున్నా 5 lakhs పెడుతున్నా
బర్త్ కంట్రోల్ ఈ షెడ్ దీంట్లో 9 కెనాల్స్ మనం రిపేర్ చేస్తాం. 7th లీచెడ్ పిట్ అంతా అది భూమిలోకి ఇంకిపోకూడదు అనేసి మనం సెప్టిక్ ట్యాంక్ మాదిరి ఆవరణ ఒక ట్యాంక్ పెట్టుకొని సొంతం ఎక్కడ తీసుకొని పోయి ఏం చేస్తాం అది డ్రైనేజ్ డిస్పోజల్ పాయింట్లోనే అక్కడ బయట. అందరికీ నమస్కారం. ఈరోజు డిఈఏఈస్తో కలిసి డంప్ యార్డ్ని విజిట్ చేయడం జరిగింది. నిన్న ఏఈ మరియు డిఈ గారు మా దృష్టికి సీఎం ప్రోగ్రామ్స్ ఉన్నాయి, జనరల్ ఫండ్లో కొన్ని వర్క్స్ పెట్టాలి అని చెప్తే ఈరోజు విజిట్ చేయడం జరిగింది. చాలా మట్టుకి దీనివల్ల మన డంప్ యార్డ్లో కానీ క్లీనింగ్ అవన్నీ చూసినట్టు ఉంటుంది కాబట్టి ఈరోజు వచ్చి విజిట్ చేయడం జరిగిందని తెలియజేస్తున్నాను. శాఖ అధికారులు చేపట్టిన ప్రత్యేక డ్రైవ్తో నంద్యాల జిల్లా వ్యాప్తంగా వాహనదారులు బెంబెలెత్తిపోతున్నారు. ప్రభుత్వ ఆదేశాలలో ఖజానాకు కాసల వర్షం కురిపించే పనిలో భాగంగా ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి తనిఖీలు నిర్వహించిన వెహికల్ ఇన్స్పెక్టర్ సుబ్బయ్య మెరుపు దాడులు నిర్వహించారు. అన్ని రకాల వాహనాలను అధికారులు తనిఖీలు చేపట్టారు. అనుమతి లేకుండా రోడ్లపై తిరుగుతున్న వాహనాలు, ఫిట్నెస్ లేని వాహనాలను, సరైన పత్రాలు లేని వాహనాలను పట్టుకుని జరిమానా వేయడం జరిగింది. జిల్లాలో పలు చోట్ల రవాణా శాఖ అధికారులు మెరుపు దాడులు నిర్వహించారు. వాహన తనిఖీలు నిర్వహించినట్లు తెలిపారు. తనిఖీల్లో మొత్తం 24 వాహనాలను సీజ్ చేసినట్లు తెలిపారు. ఇప్పటికైనా ఆయా సంస్థల యాజమాన్యాలు స్పందించి తక్షణమే వారి బస్సులను ఫిట్నెస్ చేయించుకోవాలని కోరారు. తనిఖీలు నిరంతరం కొనసాగుతున్నాయన్నారు. వాహనాలు నడిపే ముందు వాహనం సంబంధించిన అన్ని సర్టిఫికెట్లు రోడ్డు మీదికి రావాలని, అలా లేకుండా నడుపుతూ మాత్రం వాహనాలను సీజ్ చేయడం జరుగుతుందని, ఇది వాహనం యాజమాన్యం వారు గ్రహించాలని తెలిపారు. ఎక్కడి నుంచి వస్తున్నా బాబు? ఎక్కడికి? లైసెన్స్ సాధారణ తనిఖీలే, ట్యాక్స్, ఇన్సూరెన్స్, పొల్యూషన్ అవి లేని వాళ్ళకి దీనికి ఇన్సూరెన్స్ అయిపోయింది, దానికి అది ఇన్సూరెన్స్ అయిపోయింది. మీరు వాహనంలో తనిఖీ చేసినప్పుడు వాళ్ళ డాక్యుమెంట్స్ అన్ని కరెక్ట్గా పెట్టుకోవాలి. ట్యాక్స్, ఇన్సూరెన్స్, పొల్యూషన్, పర్మిట్, డ్రైవర్ లైసెన్స్ అవన్నీ ఇవన్నీ రోడ్డు భద్రత గురించి చిన్న వాళ్ళకి అలర్ట్ చేసేదాన్ని మర్చిపోకుండా కట్టుకునేదాన్ని. శాఖ అధికారుల ఆధ్వర్యంలో బనగనపల్లి పట్టణంలో విస్తృత తనిఖీలు నిర్వహించారు. అందులో భాగంగా బనగనపల్లి పట్టణం నందు అనధికారికంగా ఏ విధమైన వైద్య అర్హతలు లేని నకిలీ వైద్యుడు టి సూర్యనాయుడు అను వ్యక్తి చాలా కాలం నుంచి పక్షపాతంనకు వైద్యం చేయించుచున్నాడని సోషల్ మీడియాలో ప్రచారం చేసుకున్నాడు. ప్రజల ఆరోగ్యంనకు హాని చేస్తున్నాడనే ఫిర్యాదులు రావడంతో ఆయుష్ శాఖ అధికారులు దీనిపై ఆయుష్ శాఖ డ్రగ్ ఇన్స్పెక్టర్ డాక్టర్ రవికుమార్ మరియు బనగానపల్లి ప్రభుత్వ ఆయుర్వేద వైద్యాధికారి డాక్టర్ టి వాణి వారు పాల్గొని తనిఖీకి వెళ్లగా విషయంను ముందుగానే గ్రహించి అక్కడి నుంచి అతను పారిపోయాడు. ఈ తనిఖీలో బనగానపల్లి సిఐ ప్రవీణ్ కుమార్ తన సిబ్బందితో సహకరించారు. అలాగే బనగానపల్లి పట్టణంలో ఇలాంటి దుశ్చర్యలను పాల్పడితే వారిపై కఠినమైన చర్యలు తీసుకుంటామని ఆయుష్ శాఖ అధికారులు హెచ్చరించారు. ఈ తనిఖీలో ఆసుపత్రి సిబ్బంది షకీల్ అహ్మద్, ఉస్మాన్ బాషా తదితరులు పాల్గొన్నారు. పట్టణంలో ఫేక్ డాక్టర్స్ తనిఖీ నిమిత్తం ఆయుష్ డిపార్ట్మెంట్ నుంచి డ్రగ్ ఇన్స్పెక్టర్ నా పేరు డాక్టర్ రవికుమార్, డ్రగ్ ఇన్స్పెక్టర్, ఏపీ ఆయుష్ డిపార్ట్మెంట్. బనగానపల్లిలో ఒక ఫేక్ డాక్టర్ గారు తనకి వైద్యం చేస్తున్నాడని చెప్పి అర్హత లేని వైద్యుడిని ముందుగా మేము ఇచ్చిన నోటీసులు రిసీవ్ చేసుకోకుండా మాకు రిప్లై ఇవ్వలేదు. అతను సోషల్ మీడియాలో ఫేక్ డాక్టర్గా అనేక రకాల పక్షఘాత వైద్యాన్ని తగ్గిస్తానని చెప్పి యాడ్లు ఇవ్వటం వల్ల మాకు కంప్లైంట్లు వచ్చినాయి. ఆ కంప్లైంట్ నిమిత్తం ఈ రోజున అతను నిర్వహిస్తున్న వైద్యశాలను వెళ్ళి తనిఖీలు చేయగా అక్కడ ఆ తనిఖీని ఆ ప్రాంగణాన్ని 2 నెలల క్రితమే ఖాళీ చేసినట్టుగా చుట్టుపక్కల వాళ్ళు చెప్పారు. అక్కడ ఆ ప్రాంగణంలో ఉన్న వాళ్ళ తల్లిదండ్రులని ఎంక్వైరీ చేయగా అతనికి వాళ్ళకి సంబంధం లేదని చెప్పి 2 నెలల క్రితం నుంచే అతను ఈ వైద్యం ఇక్కడ చేయట్లేదు అని చెప్పారు. ఆ అడ్రస్ తెలుసుకుని వేరే చోట కూడా వెళ్ళినా ఇదే బనగానపల్లిలో హోటల్ ప్రక్కనకి అక్కడ కూడా నిర్వహిస్తున్నాడని తెలుసుకుని వెళ్ళాము. మా తనిఖీ టీం వెళ్ళినప్పుడు అక్కడ అతను కానీ అతను సిబ్బంది కానీ ఎవరు లేరు. మెడిసిన్స్ కూడా
మాకు అక్కడ ఏం ఇది మా అబ్జర్వేషన్లో వెళ్ళి తనిఖీ చేద్దాం వెళ్తే తాళం వేసుకొని హైదరాబాద్ వెళ్ళాడని చెప్పి తెలిసింది. మేము వెంటనే అతను ఇచ్చిన ఫోన్ నెంబర్కి ఫోన్ చేస్తే మాకు ఇక్కడ లోకల్ సిఐ గారు పవన్ కుమార్ గారు ఒక ఇద్దరు కానిస్టేబుల్ని కూడా ఇచ్చి మాకు సహకరించారు. వారి ద్వారా తనిఖీ చేయగా అక్కడ అతను 2 నెలల నుంచి వైద్యానికి రావట్లేదు అని చెప్పి హౌస్ ఓనర్ గారు చెప్పారు. పిమ్మట అతను ఫోన్ కాంటాక్ట్ చేయగా హైదరాబాద్ వెళ్ళాను, నేను రేపు వచ్చి డిపార్ట్మెంట్ వారికి సమాధానం చెప్పుకుంటాను, సంజాయిషి నోటీస్కి రిప్లై ఇస్తానని చెప్పాడు. సో ఇది హెచ్చరికగా చెప్తున్నాం. ఇటువంటి పక్షవాత వైద్యాన్ని నివారిస్తాము అని ఇతర రోగాలైనటువంటి కిడ్నీ మందులకి డ్యామేజ్ అయినా మేము మందులు ఇస్తాము, అది త్వరలో తగ్గిస్తాము. ఎటువంటి వైద్యానన్నా మేము క్వాలిఫికేషన్ లేకుండా చేస్తామని నిర్వహిస్తున్న తనిఖీలో మాకు ఎవరన్నా ఇటువంటి ఫేక్ డాక్టర్స్ని ఐడెంటిఫై చేస్తే కనుక తీవ్రమైన హెచ్చరిక చేస్తున్నాము. తీవ్రమైన వాళ్ళ మీద పనిష్మెంట్ ఉంటుంది. వాళ్ళు ఎటువంటి యాడ్లు ఇచ్చుకున్నా ఆ యాడ్లకు వాళ్ళే బాధ్యతలు. వాళ్ళకి మా డిఎంఆర్ యాక్ట్ చట్టం 1954 ప్రకారం వాళ్ళ మీద తీవ్రమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తున్నాం. ఇది ఆయుష్ డిపార్ట్మెంట్ నుంచి డ్రగ్ ఇన్స్పెక్టర్ ప్లస్ మా కమిషనర్ గారు పంపిన సమాచారం. దీన్ని జాగ్రత్తగా ఇతర నకిలీ వైద్యులు. నంద్యాల జిల్లా మహిళా అభివృద్ధి శిశు సంక్షేమ శాఖలో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు ఐసిడిఎస్ పీడీ లీలావతి దేవి తెలిపారు. కలెక్టర్ రాజకుమారి గనియా ఆదేశాల మేరకు పార్ట్ టైం అవుట్ సోర్సింగ్ కాంట్రాక్ట్ పద్ధతిన పోస్టులను భర్తీ చేయనున్నట్లు ఆమె చెప్పారు. సోషల్ అభియానంలో ఖాళీగా ఉన్న పోస్టులకు 20వ తేదీ నుంచి 29వ తేదీలకు నంద్యాల జిల్లా కేంద్రంలోని ఐసిడిఎస్ కార్యాలయంలో దరఖాస్తులను అభ్యర్థులు సమర్పించాలని సూచించారు. విద్యార్హతలు పూర్తి వివరాల కోసం సంబంధిత వెబ్సైట్ను సంప్రదించాలన్నారు. మనకు ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ తరఫున కొన్ని పోస్టులు మన నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. సో మనకి శిశు గృహ అని ఇక్కడ అంటే స్పెషల్ అడాప్షన్ ఏజెన్సీ దగ్గర ఒక వేకెన్సీ పార్ట్ టైం డాక్టర్ కావాల్సి ఉంది. సో మనకి ఒక 3 డేస్కో 2 డేస్కో వచ్చి ఒకసారి చూసి వెళ్తే సరిపోతుంది. ఎంబీబీఎస్ క్వాలిఫికేషన్తో ఒక డాక్టర్ నోటిఫికేషన్ ఇచ్చాము. అట్లాగే మనకి ఆలగడ్డ చిల్డ్రన్ హోమ్ సంబంధించి 3 పోస్టులు మనం నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. ఆ 3 పోస్టుల్లో కూడా ఒకటి కుక్ అనమాట, అంటే వంట మనిషి అవుట్ సోర్సింగ్ ద్వారా ఇచ్చాము. హెల్పర్ కమ్ వాచ్ ఉమెన్ అంటారు, దాన్ని కూడా అవుట్ సోర్సింగ్ ద్వారా నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. సో ఇదే కాకుండా మనకి పీటీ ఇన్స్ట్రక్టర్ కమ్ యోగా టీచర్ కూడా ఒకటి నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. సో ఈ 3 కూడా మేము అఫీషియల్ వెబ్సైట్లో కూడా మేము పెట్టడం జరిగింది. డీటెయిల్స్ అన్ని కూడా ఎవరైతే ఎలిజిబుల్ ఉంటారో ఈ పోస్టులకు వాళ్ళు అఫీషియల్ వెబ్సైట్ ద్వారా వెళ్ళి క్వాలిఫికేషన్స్ ఎక్స్పీరియన్స్ అన్ని తీసుకొని ప్రాపర్గా అప్లై చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను. మనకు టైం వచ్చేసి 29 వరకు ఉంది, ఇది లాస్ట్ డేట్ వచ్చేసి. అట్లాగే మనకు సైకో సోషల్ కౌన్సిలర్ అని 1 స్టాప్ సెంటర్కి మనము సైకో సోషల్ కౌన్సిలర్గా మనం అపాయింట్మెంట్ కోసం నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. దీనికి మనకి పీజీలో సైకాలజీ ఉండాలి. సో 20,000 శాలరీ ఉంటుంది దీనికి. సో ఇది చాలా ఇంపార్టెంట్ పోస్ట్ యాక్చువల్గా. ఎవరైనా ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఉంటే ఖచ్చితంగా దీన్ని అప్లై చేసుకోవాల్సిందని కోరుచున్నాను. 29 లాస్ట్ డేట్ ఉంది దీనికి కూడా. దీని అన్నిటికీ ఈ పోస్ట్ అన్నిటికీ కూడా ఎలిజిబుల్ వచ్చేసి నంద్యాల కర్నూలు జిల్లా వాసులై ఉండాలి. సో అలాగే మనకి ఇంకొక పోస్ట్ మన పీడీ ఆఫీస్లో వేకెంట్ ఉంది, డిస్ట్రిక్ట్ ప్రాజెక్ట్ అసిస్టెంట్ అంటాము. వీళ్ళు పోషణ్ అభియాన్ స్కీమ్ని హ్యాండిల్ చేస్తారు. సో దీనికి కూడా ఎంఎస్సి సోషల్ వర్క్ కానీ సోషాలజీ కానీ తర్వాత ఎక్స్పీరియన్స్ 2 years ఉండి కొని వీళ్ళు అప్లై చేసుకోవాలి ఈ పోస్ట్కి. వీళ్ళు యాప్స్ మానిటర్ చేయాల్సి ఉంటుంది, మన డిపార్ట్మెంట్ యాప్స్ని. సో దీనికి కూడా 18,000 శాలరీ ఉంది. సో అన్ని నంద్యాలలో బేస్ అయిన పోస్టులు ఒక 2 పోస్టులు ఉన్నాయి, 3 పోస్టులు, మిగతా 3 పోస్టులు ఆలగడ్డ బేస్ అయిన పోస్టులు ఉన్నాయి. వీటన్నిటికి కూడా మీకు నోటిఫికేషన్ ద్వారా అన్ని పేపర్లకు ఇవ్వడం జరిగింది. అట్లాగే మనకి వెబ్సైట్ ద్వారా పొందుపరచడం జరిగింది వివరాలన్నీ కూడా. సో ఎవరైతే ఎలిజిబుల్ వాళ్ళు ఉన్నారో ఈ వీడియో కూడా మీకు చాలా క్లారిటీ వస్తుందన్న ఉద్దేశంతో ఈ వీడియో కూడా చేయడం జరుగుతుంది. ఎలక్ట్రానిక్ మీడియా కూడా ఇవ్వడం జరుగుతుంది. సో ఎవరైనా ఎలిజిబుల్ క్యాండిడేట్స్ అందరూ ఖచ్చితంగా 29 లోపల అప్లై చేసుకోవాలని కోరుచున్నాను. ఈ అవకాశాన్ని అందరూ ఉపయోగించాలి. పట్టణంలోని అల్ మదద్ కంప్యూటర్ సెంటర్ నందు నంద్యాల పట్టణంలోని వివిధ మతాలకు చెందిన ప్రముఖులతో హిందూ, ముస్లిం, క్రిస్టియన్ సోదరులతో సాయంకాలం ఆకుమల్ల రహీం ఆధ్వర్యంలో ఇఫ్తార్ విందు కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఇఫ్తార్ విందు కార్యక్రమంలో నంద్యాల పట్టణంలో మత సామరస్యం పెంపొందించే విధంగా, జాతీయ సమైక్యతను చాటి చెప్పే విధంగా భారతదేశంలోని నంద్యాలను ఆదర్శవంతంగా తీర్చిదిద్దాలని
భవిష్యత్తు తరాలకు జాతీయ సమైక్యతలో ఒక రోల్ మోడల్గా నంద్యాలను చూపించాలనే సదుద్దేశంతో ఇఫ్తార్ విందు కార్యక్రమం కులమతాలకు అతీతంగా ఏర్పాటు చేశారు. ఈ ఇఫ్తార్ విందు కార్యక్రమంలో పాల్గొని సహకరించిన పెద్దలందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలిపిన ఆకుమల్ల రహీం ఈ కార్యక్రమంలో రాయలసీమ సాగునీటి సాధన సమితి వ్యవస్థాపక అధ్యక్షులు బొజ్జ దశరథ రామరెడ్డి, మున్సిపల్ కోఆప్షన్ సభ్యులు పడకండ్ల సుబ్రహ్మణ్యం, సయ్యదు సలముల్లా, పీడీఎస్యు రాష్ట్ర అధ్యక్షులు రఫీ, చిరు వ్యాపార సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు సత్యనారాయణ గుప్తా తదితరులు పాల్గొన్నారు. من النبيين والصديقين والشهداء والصالحين من اهتدى يا رب العالمين اللهم اهدنا واهدنا الى అధ్యక్షులు రాయలసీమ సాగునీటి సాధన సమితి పవిత్ర రంజాన్ మాసం సందర్భంగా ఈరోజు రోజా అయిపోయిన తర్వాత జరిగిన ఈ కార్యక్రమంలో ఆకుమల్ల రహీం గారు అన్ని మతాల వారిని ఇక్కడికి పిలిచి ఈ కార్యక్రమానికి పిలివేయడం చాలా సంతోషకరం. మనం భారతదేశంలో అనేక మతాలు అనేక కులాలు ఉన్నాయి. ఇక్కడ హిందూ మతంతో పాటుగా ముస్లిం మతం, క్రిస్టియన్ మతంతో పాటుగా బౌద్ధిజం ఉంది, జొరాస్ట్రిజం ఉంది, సిక్కిజం ఉంది. అలాగే అనేక మతాలు అనేక సామరస్యాలుగా మనం జీవిస్తూ ఉన్నాం. ఒక్కొక్క మత ఆచారాన్ని మనం ఆచరించకపోయినా ఏ యొక్క మతం యొక్క ఆచారానికి వారికి ఒక విశిష్టత ఉంది. ఆ ఆచారాన్ని గౌరవిస్తూనే మనం అంతా పండుగలు జరుపుకుంటున్న నేపథ్యం మనకు ఉంది. హిందూ పండుగల్లో కూడా ముస్లిమ్స్ మనతో పాల్గొని అనేక కార్యక్రమంలో పాల్గొన్న చరిత్ర మనకు ఉంది. అలాంటి సంప్రదాయాన్ని కొనసాగించడానికి రహీం గారు ఈరోజు రంజాన్ సందర్భంగా అందరినీ పిలిచి ఈ కార్యక్రమం ఏర్పాటు చేశాం. మత సామరస్యంతో మనం చేయాల్సిన అవసరం చాలా ఉంది. అదేవిధంగానే ఈరోజు హిందూ మతంలో కూడా అనేక కులాలు ఉన్నాయి, అనేక ఆచార వ్యవహారాలు ఉన్నాయి. ఆ ఆచార వ్యవహారాలు మనకి ఇష్టం ఉన్నా లేకపోయినా దాన్ని వ్యతిరేకించకుండా మనము గౌరవించాల్సిన అవసరం ఉంది. అదే దిశగానే హిందూ మతంలో కూడా అన్ని కులాల మధ్య జరుగుతున్నట్టుగానే ఈరోజు భారతదేశంలో ఉన్న అన్ని మతాల మధ్య కూడా మత సామరస్యం వెరజిల్లాల్సిన అవసరం ఉంది. దేశ అభివృద్ధికి కూడా అది చాలా కీలకం. కాబట్టి ఏ మతం యొక్క ఆచార వ్యవహారాలను మనం గౌరవిస్తూనే ఆ కార్యక్రమాల్లో అన్నింటిలో పాల్గొంటూ ఈ భారతదేశాన్ని ముందుకు తీసుకుపోవాల్సిన అవసరం ఉందన్న సందేశాన్ని ఈ రంజాన్ సందర్భంగా దేశ ప్రజలందరికీ తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ. మరి ఈరోజు మా అల్మదత్ కంప్యూటర్ సెంటర్ నందు కుల మతాలకు అతీతంగా హిందూ, ముస్లిం, క్రిస్టియన్ బాయ్ అంటూ మరి ఈరోజు ఇఫ్తార్ విందుకు చేసినటువంటి మా పెద్దలందరికీ కూడా, మా పిలుపు మేరకు వచ్చిన అందరికీ కూడా పేరు పేరున నేను వారికి కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఎందుకంటే వారి యొక్క విలువైన సమయాన్ని వచ్చి మాకు ధైర్యాన్ని ఇచ్చి ఈ సమాజానికి మనందరం కూడా కలిసి ఉన్నామో, జాతీయ సమైక్యత మత ఏదైతే మనము చెప్తున్నామో అది సమాజానికి చూపించే విధంగా ఇక్కడ అందరం కూడా హిందూ, ముస్లిం, క్రిస్టియన్ బాయ్ అంటూ నిలబడి మరి ఐకమత్యంతో ఉన్నాము. ఇదే స్ఫూర్తిని సమాజంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా, ప్రతి మతం వారు, ప్రతి కులం వారు కూడా మరి ఆదర్శంగా తీసుకొని మొత్తం భారతదేశానికి. నంద్యాల కేసుల దర్యాప్తులో సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి ఛార్జ్షీట్ ను కోర్టుకు దాఖలు చేయాలని ఎస్పీ అదిరాజ్ సింగ్ రాణా అన్నారు. నంద్యాలలోని తాలూకా పోలీస్ స్టేషన్ ను ఎస్పీ తనిఖీ చేశారు. స్టేషన్ పరిసరాలను పరిశీలించి శుభ్రంగా ఉంచుకోవాలని సిబ్బందికి చెప్పారు. స్టేషన్లోని లాకప్ గదులు, రికార్డులను, సీసీటీవీ కెమెరాలను పరిశీలించారు. స్టేషన్ రికార్డులను ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకోవాలని ఆదేశించారు. విజిబుల్ పోలీసింగ్ లో గ్రామాలకు వెళ్లి ప్రజలతో మమేకమై మెరుగైన సేవలు అందించాలని సూచించారు. స్టేషన్ విధుల్లో సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. వృత్తిపరమైన సమస్యలు ఉంటే తన దృష్టికి తీసుకురావాలని, పరిశీలించి పరిష్కరిస్తారని భరోసా కల్పించారు. అనంతరం తాలూకా సర్కిల్ కార్యాలయాన్ని పరిశీలించారు. రోడ్డు మొత్తం దట్టమైన అడవి ప్రాంతం కావడంతో ప్రయాణికులు జాగ్రత్తగా ప్రయాణించాలని,
నంద్యాల జిల్లా ఆత్మకూరు బ్రేక్ ఇన్స్పెక్టర్ భక్తులకు వాహనదారులకు సూచనలు సలహాలు ఇచ్చారు. అంతేకాకుండా ఆంధ్ర తెలంగాణ నుంచి శ్రీశైలం వచ్చే కార్లు, బస్సులు, టూరిస్టు బస్సులు కండిషన్లో ఉండే వాహనాలలో మాత్రమే ప్రయాణించాలని తెలిపారు. వాహనదారులకు, డ్రైవర్లకు లైసెన్స్ కలిగి ఉండాలని, వాహనాలకు ఇన్సూరెన్స్ ఖచ్చితంగా ఉండాలని, రోడ్డు రవాణా ట్యాక్స్ చెల్లించకుండా వాహనాలలో ప్రయాణించడం భక్తులకు, యాత్రికులకు మంచిది కాదని తెలిపారు. హైదరాబాద్ నుంచి శ్రీశైలం వచ్చే వాహనాలను విజయవాడ, కర్నూలు వైపు నుంచి డోర్నాల మీదుగా శ్రీశైలం వచ్చే వాహనాలను శ్రీశైలం సమీపంలోని ముఖద్వారం వద్ద వాహనాల పత్రాలను, లైసెన్సులను, ఇన్సూరెన్స్ కాగితాలను క్షుణ్ణంగా పరిశీలించి ట్యాక్స్ కట్టకుండా తిరిగే వాహనాలకు ఆన్లైన్లో టాక్స్ ఫీజులు కట్టించి వాహనదారులకు తగు సూచనలు, సలహాలు ఇచ్చారు. రానున్న ఉగాది మహోత్సవాలను దృష్టిలో ఉంచుకొని రహదారుల ప్రమాదాల నుంచి భక్తులకు, వాహనదారులకు సూచనలను చేస్తూ జాగ్రత్తలు పాటించాలని ఆత్మకూరు ఆర్టీఏ అధికారి సత్యనారాయణ రెడ్డి సలహాలిచ్చారు. ఘాట్ రోడ్లో ప్రయాణించే వాహనదారులు సరైన పత్రాలు, ఫిట్నెస్ కలిగిన వాహనాలలో జాగ్రత్తగా ప్రయాణించాలని కోరారు. టీఆర్ మీద ఉన్నప్పుడు నువ్వు బాడీ తిరిగితే ఇన్సూరెన్స్ కూడా క్లెయిమ్ కడుతుందా? ఇన్సూరెన్స్ క్లెయిమ్ కాదు, బస్సులు ఫ్రీగా తీసుకొచ్చావా? ఇక్కడ ఉన్నాయి, శిఖరం దగ్గర. శిఖరం కాదు, ముఖద్వారం. వాడికి ఆటోడికి పంపేయండి. దసరాపడి చదువుకోలేదు అంటే ఆల్మోస్ట్ ఆ ఫ్లైఓవర్ దగ్గర అంతే. ట్యాక్సీ కట్టకుండా గవర్నమెంట్ ఇది బోర్డు పెట్టుకొని వచ్చేది కట్టాల్సిందే, ఎల్లో బోర్డు కాబట్టి. ఓయ్ ఎండకి యూనిఫామ్లో సార్ నిలబడితే ఒక గంట మీకు తెలుస్తుంది. ఆపకుండా పోతే ఎట్లా? कल भर दिया क्या? पक्का? व्हाट्सएप पे देखिए गाड़ी में आने वाले लोग क्या सोचते बोलो? ये लोग काली पीले हमारे को रोक दिया, हमारे को बता रहा बोल के सोचते मंगाओ व्हाट्सएप पे बहुत का నటుడు నటభూషణ శోభన్ బాబు 17వ వర్ధంతి సందర్భంగా ఆయన అభిమానులు నంద్యాలలోని బొగ్గు లైన్లోని వివేకానంద స్కూల్ నందు చిన్నపిల్లలకు ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆకుమల్ల రహీం చేతుల మీదుగా సుమారు 150 మందికి మజ్జిగ ప్యాకెట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా శోభన్ బాబు అభిమాన సేవా సమితి సెక్రటరీ దాసరి చింతలయ్య మాట్లాడుతూ ఆయన సుమారు 250 చిత్రాలు నటించి అనేక కుటుంబ కథా చిత్రాలు తీసి 2 హీరోయిన్ల చిత్రాలు తీసి ఆనాటి హీరోల ఆంధ్రుల అభిమాన నటుడిగా పేరు తెచ్చుకున్న నటుడు అని కొనియాడారు. ముఖ్య అతిథి ఆకుమల్ల రహీం మాట్లాడుతూ నేటికి ఆయన చనిపోయి 17 సంవత్సరాలైనా నేటికి తెలంగాణ రాష్ట్రంలో, మన ఆంధ్ర రాష్ట్రంలోనూ అభిమానులు ఆయనకు జయంతి, వర్ధంతి కార్యక్రమాలు ఘనంగా చేస్తూ ఆయన చూపిన బాటలు నడుస్తూ సమాజంలో పేరు ప్రఖ్యాతలు సాధిస్తూ ఉన్నారని అన్నారు. సినిమా ప్రభావం సమాజంపైన మరియు ముఖ్యంగా యువకులపైన ఎక్కువ చూపిస్తుందని అన్నారు. కావున సినీ దర్శకులు, నిర్మాతలు మరియు హీరోలు సమాజానికి మంచి సందేశం ఇచ్చే సినిమాలు తీసి మీరు కూడా సమాజ అభివృద్ధికి దోహదపడే విధంగా సినిమాలు చేయాలని కోరారు. ఈరోజు ఆంధ్రుల అందాల నటుడు నటభూషణ శోభన్ బాబు గారి 17వ వర్ధంతిని వివేకానంద పబ్లిక్ స్కూల్ నందు
ఈ యొక్క కరెస్పాండెంట్ గారు ఎస్వైడి ప్రసాద్ గారు, హెచ్ఎం గారు, టీచర్ల మధ్యన, అలాగే మా ముఖ్య అతిథి ఆకమల రహీం గారు, తర్వాత మా మిత్రుడు అహ్మద్ భాయ్ వీళ్ళ ఆధ్వర్యంలో ఇక్కడ మజ్జిగ పంపిణీ కార్యక్రమం చేయడం జరుగుతుంది పిల్లలకు. మరి ముఖ్యంగా శోభన్ బాబు గారు ఫ్యాన్స్ మేము ఉండడం చాలా అదృష్టంగా భావించి ఆయన యొక్క వర్ధంతుల జయంతి కార్యక్రమాలను చేసుకుంటూ పోతున్నాము. ఎందుకంటే రెండు తెలంగాణ రాష్ట్రాల్లోనూ, తెలంగాణ కానీ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో కూడా ఈ రోజు ఆయన చనిపోయి ఆ మధ్యన 17 సంవత్సరాలు అయింది. ఆయన లేకుంటే కానీ ఆయన ఉన్నట్టుగానే భావించి మన కర్నూలు ఎమ్మెల్సీ సుధాకర్ బాబు గారు, అలాగే చాలా మంది అభిమానులు ఆయన అడుగుజాడలను నడుచడం జరుగుతుంది. నంద్యాల పట్టణంలోని గాంధీనగర్ వద్ద వివేకానంద ఎయిడెడ్ పాఠశాల నందు మరి సినీ నటుడైనటువంటి శోభన్ బాబు గారి 17వ వర్ధంతి కార్యక్రమాన్ని పెద్దలు కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు సింగలయ్య గారి ఆధ్వర్యంలో ఇక్కడ ఘనంగా నిర్వహించుకోవడం జరుగుతూ ఉంది. మరి ఒక సినీ నటుడు చనిపోయి 17 సంవత్సరాలు అయిన తర్వాత కూడా ప్రజలలో ఒక స్థిరమైన అభిమానిగా ప్రజల హృదయాలలో స్థానం సంపాదించినాడంటే మరి ఆయన శోభన్ బాబు గారు వ్యక్తిగత జీవితంతో పాటు సినీ జీవితంలో కూడా నిజమైన హీరోగా ఉంటూ ప్రజలకు కూడా సమాజానికి కూడా మంచి చేయండి అని వారి అభిమానులను ప్రోత్సహించే విధంగా వారి యొక్క చిత్రాలు తీసి సమాజానికి మంచి సందేశం అందించే విధంగా వారి యొక్క చిత్రాలు ఉండేటివి. మరి అప్పటి కాలంలో ఆ చిత్ర పరిశ్రమలో వస్తున్న చిత్రాలు, సినిమాలు ఏమన్నా కానీ ఏదో ఒక మంచి భావనను, మంచి సందేశాన్ని ఇచ్చే విధంగా సినిమాలు తీస్తూ ఉండేవారు. అప్పుడు దర్శకులు కావచ్చు, నిర్మాతలు కావచ్చు, మరి సినీ హీరోలు కావచ్చు. కానీ ఆ సినిమా యొక్క ప్రభావము సమాజం మీద, మరి ముఖ్యంగా యువత మీద దాని ప్రభావం ఎక్కువగా ఉంటుంది. దాన్ని ఆదర్శంగా తీసుకొని, ఆ హీరోను ఆదర్శంగా తీసుకొని వారు కూడా ఆ విధంగా భావజాలంతో సమాజంలో జీవించే వాళ్ళుగా ఉంటారు. మరి ప్రస్తుతము ఇప్పుడు చూస్తున్న సినిమా పరిశ్రమ కావచ్చు, సినిమాలు కావచ్చు, ఎంతటి బాధాకరమైన విషయాలు సమాజానికి మంచిని బోధించాల్సింది పోయి చెడును బోధించే విధంగా, అశ్లీలాన్ని ప్రేరేపించే విధంగా మరి సినీ పరిశ్రమలో సినిమాలు ఈరోజు వచ్చి సమాజానికి నష్టం చేకూరుస్తున్నాయి. లాభం చేకూర్చే బదులు నష్టం చేకూరుస్తున్నాయి. నంద్యాల పట్టణంలో గెలిచిన షిరిడి సాయిబాబా ఆలయంలో 31వ తేదీ నుంచి ప్రత్యేక పూజలు ప్రారంభమవుతున్నాయని, శ్రీ షిరిడి సాయిబాబా ఆలయంలో 31వ తేదీ సాయంత్రం గణపతి పూజతో పూజలు ప్రారంభమవుతాయని, అదేవిధంగా నవచండీ హోమం 3వ తేదీ రోహిణి నక్షత్రయుక్త పక్ష లగ్నము, అదేవిధంగా సీతారాముల కళ్యాణం అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నట్లు కమిటీ సభ్యులు తెలిపారు. ఇక గురువారం షిరిడి సాయిబాబాకి ప్రత్యేక అభిషేకాలు, పూజలు, మంగళ హారతి నిర్వహించారు. భక్తులు పాల్గొని బాబా ఆశీస్సులు పొందడం, భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేయడం జరిగింది. Kami
वायुत्वा अपामायतनम् आयतनवान् भवति यो वायोरायतनं वेद आयतनवान् भवति आपो वै वायोरायतनम् आयतनवान् भवति वेद योपामायतनं वेद आयतनवान् राजाधिराजाय प्रसय्य साहिनेः नमो वै गजानारोहयामि। ఈ నెల 31/3/2025 సోమవారం నుంచి శ్రీ గణపతి సహిత నాగ పునఃప్రతిష్ఠ అశ్వత్థనారాయణ మరియు శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవం జరుగుటకు నిర్ణయించడమైనది. ఈ నెల 2వ తేదీ బుధవారం నవచండీ హోమం, 3వ తేదీ గురువారం ఉదయం 9 గంటలకు రోహిణి నక్షత్రయుక్త వృషభ లగ్నం నందు ప్రతిష్ఠా సుముహూర్తం, 3/4/2025 గురువారం మధ్యాహ్నం 1 గంటకు అన్నదాన కార్యక్రమం, 3/4/25 గురువారం సాయంత్రం 6 గంటలకు అశ్వత్థనారాయణ స్వామి వారి కళ్యాణం పై యాగ ప్రతిష్టా కార్యక్రమాలు అన్నీ కూడా శ్రీ బ్రహ్మశ్రీ మాడుగుల నాగేంద్ర శర్మ స్వామి వారి ఆధ్వర్యమున నిర్వహించబడును. నంద్యాలలో ఇల్లు లేని నిరుపేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని ఎంఆర్ఓ కార్యాలయం దగ్గర సిపిఐ పట్టణ కార్యదర్శి కె ప్రసాద్ అధ్యక్షతన అర్జీదారులతో ధర్నా నిర్వహించి అనంతరం ఎంఆర్ఓ ప్రియదర్శినికి వ్యక్తిగత అర్జీలు ఇవ్వడం జరిగింది. ఈ ధర్నా కార్యక్రమంలో సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి ఎస్ బాబా ఫక్రుద్దీన్, ఏఐటియుసి పట్టణ కార్యదర్శి డి శ్రీనివాసులు హాజరయ్యారు. అనంతరం సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి ఎస్ బాబా ఫక్రుద్దీన్, సిపిఐ పట్టణ కార్యదర్శి కె ప్రసాద్ మాట్లాడుతూ నంద్యాల పట్టణంలో ఇల్లు లేని నిరుపేదలు ఒక్కో ఇంట్లో 2-3 సంసారాలుంటూ జీవిస్తున్నారు. అటువంటి వారిని సిపిఐ పట్టణ సమితి ఆధ్వర్యంలో నంద్యాలలోని వార్డు తిరిగి లబ్ధిదారులను వెరిఫై చేయడం జరిగింది. ఈ రోజు అర్జీదారులతో ఎంఆర్ఓ కార్యాలయం దగ్గర ధర్నా చేసి ఎంఆర్ఓ గారికి వ్యక్తిగత అర్జీలు ఇప్పించడం జరిగింది. ఎంఆర్ఓ మాట్లాడుతూ అర్హులైన నిరుపేదలను గుర్తించి తప్పక వారికి ఇండ్ల స్థలాలు ఇచ్చే విధంగా చేస్తామని హామీ ఇచ్చారు. పట్టణాల్లో 2 సెంట్లు, గ్రామాల్లో 3 సెంట్లు ఇస్తారని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది. గతంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు మరి మేము పట్టణాల్లో సెంటు, గ్రామాల్లో 2 సెంట్లు ఇంటి స్థలం ఇస్తామని చెప్పి జగనన్న పేరు పెట్టుకొని మరి కొంతవరకు ఇంటి స్థలాలు ఇచ్చి మరి స్థలం చూపెట్టకుండా మరి హౌసింగ్లు కూడా కట్టియకుండా, బిల్డింగ్లు కట్టియకుండా మరి అధికారం కోల్పోవడం జరిగింది. మరి ప్రతిపక్షంలో ఉన్న టీడీపీ ప్రభుత్వము ఆనాడు మేము అధికారంలోకి వస్తే పట్టణాల్లో 2 సెంట్లు, గ్రామాల్లో 3 సెంట్లు, మరి హౌసింగ్ లోన్ కు మరి 4 లక్షలు ఇస్తామని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది. ఆ హామీని నిలబెట్టుకోవాలని చెప్పి భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ రాష్ట్ర సమితి ఆధ్వర్యంలో మరి మన రాష్ట్రంలో ఉన్న 26 జిల్లాలో మరి అర్హులైన నిరుపేదలను మరి వెరిఫై చేసి అర్జీలు ఫిలప్ చేసి మరి ఇది 4వ విడత సచివాలయాల దగ్గర, ఎంఆర్ఓ కార్యాలయాల దగ్గర మరి అర్జీలు ఇవ్వడం జరిగింది. ఇది 4వ విడతగా ఈ రోజు మేము ఇక్కడికి రావడం జరిగింది. మరి రాష్ట్ర ప్రభుత్వము మరి త్వరగా మరి పేపర్ స్టేట్మెంట్ కాకుండా కేబినెట్ మీటింగ్లు వేసుకొని మేము ఇస్తాము, మరి కమ్యూనిస్టులు చెప్పినట్టు 2 సెంట్లు గ్రామాల్లో, పట్టణాల్లో 3 సెంట్లు ఇచ్చేందుకు ఈ కార్యక్రమానికి అధ్యక్షత చేసిన ప్రసాద్ గారికి, వచ్చిన మహిళా సమాఖ్య జిల్లా అధ్యక్షురాలు లక్ష్మీదేవి గారికి, ఏఐటిసి పట్టణ కార్యదర్శి శ్రీనివాసులు, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ మహిళా సమాఖ్య జిల్లా సీనియర్ నాయకురాలు సుశీలమ్మ అక్క గారికి, అదేవిధంగా ఇక్కడికి వచ్చిన అభినేదారులకు, విలేకరులందరికీ పేరు పైన ఇబ్బందిని తెలియజేస్తూ ఇవాళ అధికారంలోకి వస్తే ప్రతి జిల్లాలోనూ, ప్రతి మండలంలోనూ, ప్రతి వార్డులోనూ అర్హులైన నిరుపేదలకు
పట్టణ ప్రాంతాలు 2 సెంట్లు, గ్రామీణ ప్రాంతాలు 3 సెంట్లు ఇస్తామని అధికారంలోకి వచ్చి 8 సంవత్సరాలు గడుస్తున్నది. 8 నెలలలో కేవలము ప్రకటనలు ఇచ్చారే తప్ప ఆచరణలో కూడా ఇంతవరకు కూడా ఏ వార్డులో కానీ ఏ ప్రజలకు మీరు అర్జీలు పెట్టుకోవాలని చెప్పకపోవడాన్ని భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ ముందుగా ఈ రాష్ట్రంలోని 26 జిల్లాలోని అదేవిధంగా నంద్యాల జిల్లాలోని 29 మండలాలలో హెడ్లైన్స్ మరొకసారి చూద్దాం. నంద్యాల భీమవరం రోడ్లో ఉన్న చెత్త డంపింగ్ యార్డ్ ను అధికారులతో పరిశీలించిన మున్సిపల్ చైర్పర్సన్ మాబునిసా. నంద్యాల రవాణా శాఖ అధికారులు చేపట్టిన ప్రత్యేక వాహనాలు తనిఖీ, నిబంధనలు పాటించడం జరిమానా తప్పదు. రవాణా శాఖ అధికారి సుబ్బయ్య. బనగానపల్లిలో ఆయుష్ శాఖ అధికారుల ఆధ్వర్యంలో బనగానపల్లి పట్టణంలో విస్తృత తనిఖీలు. నంద్యాల జిల్లా మహిళా అభివృద్ధి శిశు సంక్షేమ శాఖలో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి దరఖాస్తులు చేసుకోండి. ఐసిడిఎస్ పీడీ లీలావతి దేవి. కులమతాలకు అతీతంగా రంజాన్ విందు అల్ మదద్. కంప్యూటర్ సెంటర్ నిర్వాహకులు ఆకుమల్ల రహీం. నంద్యాల కేసు దర్యాప్తులో సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి ఛార్జ్షీట్ ను కోర్టుకు దాఖలు చేయాలని జిల్లా ఎస్పీ అద్రాజ్ సింగ్ రాణా. శ్రీశైలం హైదరాబాద్ ఘాట్ రోడ్డు ప్రయాణికులు జాగ్రత్తగా ప్రయాణించాలని బ్రేక్ ఇన్స్పెక్టర్ వెల్లడి. సినీ నటభూషణ శోభన్ బాబు 17వ వర్ధంతి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన శోభన్ బాబు సేవా సమితి అధ్యక్షుడు దాసరి చింతలయ్య. నంద్యాల షిరిడి సాయిబాబా ఆలయంలో 31వ తేదీ నుంచి ప్రత్యేక పూజలు. శ్రీరామ నవమి కళ్యాణ మహోత్సవం కమిటీ సభ్యుల వెల్లడి. నంద్యాలలో ఇల్లు లేని నిరుపేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని ఎంఆర్ఓ వద్ద ధర్నా నిర్వహించిన సిపిఎం నాయకులు. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. మరో బులెటిన్ తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి నంద్యాల న్యూస్ 9. నమస్తే.